వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో గార్గేయ నదిపై ఏర్పాటు చేసిన కల్వర్టు గత నెలలో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో స్థానిక ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు, స్థానిక నాయకులు సమన్వయంతో కల్వర్టుకు మరమ్మతులు చేయడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని స్థానిక ప్రజలు తెలిపారు. దీంతో దుర్గం కొండపై వెలిసిన గార్గేయ మునీశ్వరుని దర్శించుకోవడానికి మార్గం సుగమం అయిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. పెడన మండలం చెన్నూరు నుంచి సింగరాయపాలెం వెళ్లే రహదారి చేపల చెరువుల నుంచి వస్తున్న నీటితో మురుగునీటితో నిండిపోయి దారుణంగా మారింది. దీనివల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు చెరువుల నీటిని రోడ్డుపైకి వదలడమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రోలుగుంట మండలం కొత్తూరు పంచాయతీ గొల్లపేట గ్రామంలో మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 10,000 లీటర్ల సామర్థ్యంతో 22 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ద్వారా సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. 2 రోజుల తర్వాత నీటి సరఫరా నిలిచిపోయిందని, బోరుబావి నీరు దుర్వాసన వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులు గ్రామాన్ని సందర్శించిన సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నెల్లూరు జిల్లాకు వెళ్లే మార్గ మధ్యంలో ఒంగోలు, టంగుటూరు ప్రాంతాల్లో ఆయన కొద్దిసేపు ఆగారు. అక్కడ కార్యకర్తలను పలకరించి అభివాదం చేశారు. మంత్రి లోకేష్ ను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయన తన కాల్వలో నెల్లూరు జిల్లాకు వెళ్లిపోయారు. మదనపల్లిలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేస్తుంది. మోంతా తుఫాను ప్రభావంతో టమోటా పంటకు తెగుళ్లు సోకి రైతులు కాయలను పారబోయాల్సిన దుస్థితి ఏర్పడింది. మళ్లీ వర్షాలు కురిస్తే టమోటా, ఇతర కూరగాయలు, వరి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టం వల్ల అప్పుల పాలవుతామని వాపోతున్న రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా గారా మండలం బలరాంపురం గ్రామంలోని మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ 50 కేజీల బియ్యం, కిలో ఆయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పంచదారను లబ్ధిదారులకు అందజేశారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని ఆమె తెలిపారు. కె గంగవరం మండలంలోని సత్యవాడ గ్రామంలో కొత్తపేట వీధి రామాలయం వద్ద ఉన్న డ్రైనేజీ ఇసుకతో మూసుకుపోవడంతో గత నెల రోజులుగా సమస్య నెలకొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ముంపు నీరు డ్రైనేజీలోకి వెళ్లకుండా ప్రధాన రహదారిపై నిలిచిపోతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఈ మురుగునీరు రహదారిపై ఉండడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దోమలు కూడా వ్యాప్తి చెందుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం మూలపాడు త్రిలోచనాపురానికి చెందిన రైతు ఆళ్ల చిన్నరామన్నకు చెందిన 2 ఎకరాల 30 సెంట్ల భూమి ఆయనకు తెలియకుండానే వేరొకరికి బదిలీ అయింది. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, తమ పత్రాలు ఉన్న భూమిని తిరిగి పొందాలంటే లంచం అడుగుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు లక్ష్మీప్రసాద్ రెడ్డి సమక్షంలో లారీ భాష నేతృత్వంలో సుమారు 50 మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారికి లక్ష్మీప్రసాద్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి హయాం నుండి మైనార్టీలతో తమ కుటుంబానికి విడదీయలేని బంధం ఉందని, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వంలో మైనార్టీలు చేరడం శుభ పరిణామని లక్ష్మీప్రసాద్ రెడ్డి కొనియాడారు. వింజమూరు బంగ్లా సెంటర్ కు చెందిన హబీబున్నీసా తనపై కొందరు దౌర్జన్యానికి పాల్పడ్డారని వాపోయారు. ఆమె మాట్లాడుతూ తన భర్త అమ్మినట్లుగా నెల్లూరు నుంచి కొందరు రౌడీలు వచ్చి తన ఇంటిని ఆక్రమించి తనపై దాడి చేసి ఇంట్లోని సామగ్రిని బయట పడేసి తనను బయటకు గెంటేశారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.